మళ్ళీ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వచనముల వరకు మనము చదువుకొని ఉన్నాము. మరొకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. చూడండి 19 నుండి చూడండి, 19వ వచనం నుండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఎప్పుడు వినని వర్తమానమేం కాదు కదా, చాలాసార్లు విన్న వర్తమానమే, అందరం అనేక సార్లు విన్నాం. అయినప్పటికీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. చూడండి, యోసేపు మరియమ్మ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరిచి ఉన్నాయి. అయితే అలాంటి విషయాలను, అలాంటి క్రియలు మన జీవితంలో కూడా ఉన్నాయా లేదనేది మనము పరీక్షించి చూసుకుందాం. 19వ వచనంలో చూస్తే ఏముంది ప్రియ సహోదరులారా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెని అవమానపరచనల్లక రహస్యముగా విడనాడిను కదా. తెలియని వాడు ఏమంటుంటే ఆలోచించండి, ఎందుకు యోసేపు తన భార్యను విడిచిపెట్టాలి అని అనుకున్నాడంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. దేవుని లేఖనములు, దేవుని మాటను నెరవేర్చాడు, నెరవేర్పులో వారు ఉన్నారు ప్రియ సహోదరులారా. అయితే చూడండి, ఈమె దేవుని మాట వల్ల గర్భవతి అయినప్పుడు యోసేపుకు ప్రదానము చేయబడి ఉన్నది. ఇక పెళ్లి కాలేదు, ముందుగానే ప్రదానము చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది. అప్పుడు యోసేపు, ఏ పురుషుడికైనా వచ్చే ఆలోచన ఏంటండి? అమ్మాయి మంచిది కాదు, అందుకనే వదిలిపెట్టాలని సహజంగా ఎవరికైనా వస్తూనే ఉంటుంది ఆలోచన. అలాగే యోసేపు కూడా అలాగే వచ్చి ఎలా వదిలేశాడంటండి? ఆమెను రహస్యముగా అవమానపరచ నొల్లక. ఈ మాట చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఇది ఓన్లీ నీతిమంతులు మాత్రమే చేయగలరు కదా. ఎదుటివాడిని బాధ పెట్టకుండా, ఎదుటివాడు చెడ్డవాడైనా సరే ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉండగలుగుతామా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ వర్తమానములో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నీతిమంతులు ఏమి చేశారంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టలా, ఎదుటి వారిని బాధ పెట్టలా. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే యేసు ప్రభు దగ్గర నుండి వచ్చిన స్వభావం అండి. యోసేపు రహస్యముగా వదిలిపెట్టాలని ఆలోచిస్తా ఉన్నాడు, ఆలోచించుకుంటా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, ఇంతలోనే ఒక గొప్ప వింత జరిగింది. చూడండి, దేవుని మాట ఏమని చెబుతుంది యోసేపును బట్టి అంటే, యోసేపు నీతిమంతుడంట కదా. ప్రియ సహోదరులారా, సమాజంలో నీవు భక్తి చేస్తున్నావంటే, భక్తిలో కొనసాగుతున్నావంటే, లేదు భూమి మీద ఒక మనిషిగా నీవు పుట్టి ఉన్నావంటే, వీళ్ళు చాలా మంచి వాళ్ళండి, వీళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు అనే మాటలు మనము సంపాదించుకోవాలి. అది ఎవరో ఇచ్చేది కాదు. ఏదంటే మనంతట మనమే, మన క్రియలను బట్టి ఆ మాట వచ్చింది. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఎవరు నీతిమంతుడని? యేసు ప్రభువే. చూడండి, దేవుడు చెబుతున్నాడు యోసేపును బట్టి అతను నీతిమంతుడని. అయితే ఈ నీతిమంతుడికి
ఆపద వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే రహస్యముగా ఆమెని విడనాడ ఉద్దేశించాడు. ఇప్పుడు చదవండి, 20వ వచనం చదువుకుందాం. చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చాలు. చూడండి ప్రియ సహోదరులారా, చాలా భక్తిలో కొనసాగుతున్న వాళ్ళకి చాలా మందికి ఈ అనుభవం చాలాగా ఉండటం లేదండి. ప్రాముఖ్యముగా ఆలోచించండి. మొదటి నుంచి కూడా బైబిల్ గ్రంథం అంతటిని ప్రతిరోజు చదివేవారు కానీ, లేకుంటే 1, 2, 3 సార్లు బైబిల్ చదివిన వారు కానీ, ప్రియ సహోదరులారా ఆలోచిస్తే, జ్ఞాపకం చేసుకుంటే, మొదటి నుంచి కూడా ఫస్ట్ అవ్వ ఆదాముతో దేవుడు మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ రాను క్రమేణగా ప్రవక్తల ద్వారా, తర్వాత మోషే ద్వారా, ఇంకా అనేక మంది తన సేవకులు అందరితో దేవుడు మాట్లాడాడండి కదా. అందరినీ దర్శించుకుంటూ వారి ఇబ్బందులలో, లేకుంటే వారి కష్టకాలాలలో, కొంతమందిని సంతోషంలో, కొంతమందిని దుఃఖంలో దేవుడు పలకరిస్తూ వచ్చాడండి. కొత్త నిబంధన కాడికి రాగానే స్టార్టింగ్ లో ఇక్కడ యోసేపును కూడా దేవుడు తన దూతల ద్వారా పలకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తి జీవితంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైందండి. దేవుడు మాట్లాడే భక్తిని చేయాలి. ఎంతకాలమున్న ఉపయోగము లేని భక్తి వ్యర్థము. ఎందుకంటే ఆయన అనాది కాలము నుండి ఫస్ట్ నుంచి తన స్వరూపములో నరుణ్ణి చేసుకున్నాడండి. ఆయన పోలిక చొప్పున నరుణ్ణి చేసుకున్నాడు. ఆయన ఎంతో ఇష్టం. నరుడంటే ప్రతి దినము ఏదో తోటలో అవ్వ ఆదాముతో మాట్లాడేవాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకు వారు దేవునికి దూరం అయ్యారంటే పాపము చేయటం వల్ల అవ్వ ఆదాము ఆయన మాటకు దూరమయ్యారు. కొంచెము దూరము పెరిగిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచిస్తున్నావా? ఎందుకని దేవుని మాట వినలేకపోతున్నావు? ఎందుకని దేవుని దూతల ద్వారా తెలుసుకోలేకపోతున్నావు అంటే పాపము విస్తరించిందండి. చాలా మంది చాలా రకాలు అంటారు. ప్రియ సహోదరులారా, మేమేమి పాపము చేయలేదండి, మేము పరిశుద్ధముగానే ఉన్నాము, మేము పవిత్రముగానే ఉన్నాము, మేము దేవుని సన్నిధిలో బాగానే కొనసాగుతున్నాము. మంచిదే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో మంచిగా కొనసాగుతా ఉంటే, దేవుని నీవు మంచిగా ఉంటే, నీ హృదయము యథార్థమైనదైతే దేవుడు నీతో మాట్లాడాలి. ఎందుకో చెప్పనా? చూడండి, దేవుని ప్రణాళికలో నెరవేర్చే క్రమంలో యేసేపు కష్టం వచ్చింది. నమ్మిన అమ్మాయి మోసము చేసిన పని అయింది కదా. నమ్మింది పాపం, తను ఎంతగానో ప్రేమించాడు. ప్రియ సహోదరులారా ఆలోచించండి, ప్రేమ అనేకమైన పాపాలని కప్పుతుందండి కదా. పాపము నీతిమంతుడైన యేసేపు మరియను ఎంతగా ప్రేమించాడో, కాబట్టి ఏంటంట ఆమెని అవమానపరచడానికి అతనికి ఇష్టం లేదు. ఆమెని ఇబ్బంది పెట్టడానికి, ఆమెని కించపరచడానికి అతనికి ఇష్టం లేదు. ఇష్టము లేక ఏం చెప్పారండి? ఆమెను రహస్యముగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు కదా. రహస్యముగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే ఆ వచనంలో చూస్తే అతని సంగతులను గురించి ఆలోచించుకుని చూడగా ఏంటంటండి, ఆ సంగతుల గురించి ఆయన ఏం చేస్తున్న మాటల్లో కూడా చెప్పలా కదా. చెప్పాడు ఏమన్నా? వాక్యంలో లేదు ఆయన మాట్లాడాడని ఏమీ లేదు, ఆలోచన చేస్తున్నాడంట. ఏమైనా సరే ఇలాగ చేసింది కాబట్టి ఇక వదిలేద్దాం అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఎప్పుడంటండి? స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైంది.
ఈ బాగా సీరియస్ అయిన విశ్వాసులకి బాగా గుర్తుంచుకోనండి. భక్తి చేసి చేసి పాపం అలసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడాలి. నీతిగా ఉంటే యేసేపుతో దేవుడు మాట్లాడాడు, తన దూతలను పంపించాడు. దిగులు చెందగా, అది నీకు అపాయము కాదు, నీ కుటుంబానికి ఆశీర్వాదమే కదండి. చూడటానికైతే పెద్ద శోధనలా కానొచ్చింది యేసేపు జీవితంలో. నీతిగా ఉండేవాడు, నిష్ఠగా ఉండేవాడు, లోకంతో సంబంధం ఉండేది కాదు, పవిత్రముగా పరిశుద్ధముగా జీవించేవాడు. అయినప్పటికీ ఎవరికి జరగని అవమానమైన క్రియ అతనికి లోక దృష్టిలో అవమాన క్రియ అండి, కానీ దేవుని దృష్టిలో ఎంతో పరిశుద్ధమైంది, ప్రాముఖ్యమైన క్రియ. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అంతే. లోకము చూడటానికి అది ఎంతో అపవిత్రముగా కావచ్చు, అపవిత్రతగా ఎంచబడచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు చేసేది ఎంతో పవిత్రమైనదండి, పరిశుద్ధమైనదండి. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆపదలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా దేవుడు ఇంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదండి, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. యేసేపు ఆపదలో ఉన్నప్పుడు తన దూతలను పంపించి మాట్లాడాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, తన దూతలను పంపించి మాట్లాడించాడు. ఏమి మాట్లాడించాడంటే, తన భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలనే, పరిశుద్ధాత్మ వలనే కదా. అలాగ నీవు తెలుసుకోగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మందికి వారి ఆపదలను బట్టి దేవుడు అనేక మందిని స్వప్నముల ద్వారా, కళల ద్వారా కదిలిస్తాడండి. దేవుడు కదిలిస్తాడు, చెబుతాడు, ఇదిగో జరగబోయేది ఇలాగా, ముందు రోజుల్లో ఇలా జరగబోతుందని కూడా చెబుతాడు, తెలియజేస్తాడు. కానీ ఆ కళలను వీళ్ళు పట్టించుకోను, ప్లస్ వీళ్ళు పట్టించుకోవాలన్నవి జ్ఞాపకం ఉండదు కదా. చాలా మంది జీవితాలు అలా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ప్రియ సహోదరుడా, ప్రార్థన నీవు పరిపూర్ణముగా పరిశుద్ధముగా ప్రార్థన, నిష్కలంకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన నీకుంటే, ఎలాగైతే యేసేపు దేవదూతల ద్వారా స్వప్నమందు ఎలాగా మాట్లాడబడ్డాడో నీకు కూడా అలాగా దేవుడు తెలియపరుస్తాడండి. ఆ స్థితిలోకి రావాలి విశ్వాసులు. ఎవరైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా కావచ్చు, దేవుడు నీవు ఆరాధిస్తున్నావంటే ఆయన నీతో మాట్లాడాలి. నువ్వు హృదయపూర్వకముగా నీతిగా పరిశుద్ధముగా నీవు ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ చాలా వరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, చాలా మంది పరిశుద్ధంగా ఉండటానికి అడగరండి. ప్రియ సహోదరి సహోదరుగా, అలాగా ఉంటే ఎంత మాత్రము పని చేయలేవు నీవు. చూడండి, యేసు ప్రభు ఒక మాట మనకి చెబుతున్నాడు, మనం చూడండి, పరిశుద్ధతను మనము అడిగి తీసుకోవాలండి. అంతే. ఎందుకు చెప్పండి, లూకాసు వార్త, ఎందుకు చెప్పండి, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11, 12, 13 వచనాలు చదువుకున్నాం. చూడండి. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించలేను. చాలు. చూడండి ప్రియ సహోదరులారా, కాబట్టి చెడ్డవారమైన మనమే, ఈ లోకంలో ఉన్న చెడ్డవారమైన మనము మన పిల్లలకి ఏమనుకుంటామండి, మంచి ఈవులు, మంచి ఆస్తి కదా, మంచి ధనాన్ని, లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వాలని మనం ఆశపడతాం. కానీ
పరలోకమందున్న తండ్రి ఆయన ఎంత ఆశపడ్డాడు నీకు ఎట్లాంటి పరిశుద్ధతనివ్వాలని, ఎటువంటి నీతినివ్వాలని ఆలోచిస్తున్నావా? చెడ్డవారమైన మనమే మంచి ఇవ్వాలనుకుంటుంటే ఆయన నీతివంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, కలంకము లేనివాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకమందున్న మన తండ్రి ఏంటంటండి, అడిగిన వారికి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. యవనస్తుడా, యవనరాలుడా, నీవు గుర్తుంచుకోవాలి. ఏంటయ్యా అంటే దేవుణ్ణి మనము అడగాలండి. ప్రభువా, యవన కాలంలో మేము ఉంటున్నాముగా పరిశుద్ధముగా మేము జీవించాలి, పవిత్రముగా నేను జీవించినట్లు చేయి ప్రభు అని అడగాలి. కానీ చాలా మంది అడగటానికి ఇష్టపడరండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ప్రార్థన చేయటానికి నువ్వు ఇష్టపడకపోతే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలిగా ఉండలేవు. అవన్నీ పై క్రియలు మాత్రమే. ఎప్పటికీ నీవు చెడ్డవాడిగానే ఉంటావు, చెడ్డదానిగానే ఉంటావు. సహోదరి సహోదరుడా, నీకు అలాగే ఉండాలని ఇష్టపడితే అదంతా నీ చాయిస్, నీ ఇష్టము. నేను చెడ్డదానిగా ఉంటానన్నా నీ ఇష్టము, లేదంటే నేను మంచిదానిగా ఉంటానన్నా నీ ఇష్టమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుడు చెప్పే మాటలను మనము వినాలి. నువ్వు నీతిగా ఉంటే యేసేపును ఎలాగా కష్టములో ఇక తొలగిపోకుండా దేవుని మాట చెప్పున నడిచేటట్లుగా ఆయన దూతల ద్వారా స్వప్నమందు అతనితో మాట్లాడించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ఖచ్చితమైన మాట అండి. ఎందుకంటే మా జీవితంలో నేను అనేక వాళ్ళు దేవునితో నీవు మాట్లాడగలిగి ఉన్నాము. అనేకమైన పరిస్థితులలో కష్టాలు కన్నీళ్లను చుట్టి ఉన్నప్పుడు నేను అనేక మార్లు దేవుణ్ణి అడిగాను. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన సమాధానాన్ని బట్టి తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది ఏమన్నా ఎంత మాత్రము చెలించల. కారణం ఏంటంటే దేవుడిచ్చిన మాట ఎంతో గొప్పదండి. దేవుడు చెప్పే మాట ఎంతో గొప్పది. ఆయన మాటకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచిస్తావా? నీ భక్తి జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉంటున్నాయా? చూడండి, యేసు ప్రభు ఆయన రక్తాన్ని కార్చి మనందరి కోసం గొప్ప త్యాగాన్ని చేశాడండి. ఆయన మన కొరకు పుట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నీతి ఉంటే చాలు. నీ జీవితంలో నీతి ఉంటే మన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటది. అవునండి, యేసేపును మనం చూస్తే, మన మొదటి మధ్యలో చూస్తే, మత్తయి సువార్తలో యేసేపును చూస్తే, యేసేపు దేవుని దూతల తర్వాత బోధించబడిన తర్వాత తన భార్యను చేర్చుకున్నాడండి కదా. తన భార్యను చేర్చుకున్నాక ఇక ఏమైనా కష్టాలు వచ్చాయా? వచ్చాయి. అనేక మంది చుట్టుపక్కల వారు ఇన్ని రకాలుగా ఎన్నో మాటలు అనేకంగా బాధ పెట్టారు. దుష్టులు అంతేనండి, ఎదుటి వారిని బాధ పెడుతూనే ఉంటారు. కానీ నీతివంతుడైన యేసేపు అలా బాధ పెట్టలా. దుష్ట హృదయము, దెయ్యముల హృదయములలో ఉంటే ఎవరినైనా సరే బాధ పెడుతూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి హృదయం నుంచి విడుదల కావాలని, పరిశుద్ధమైన హృదయం కావాలని నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు దాన్ని దానంగా ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అడగాలి. అడిగి మనం ఒక మాటను సంపాదించాలండి. ఎందుకంటే మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు గొప్ప మాట ఒకటి ఉంటే యేసే దగ్గర నుంచి నీవు ఒక మాటను సంపాదించుకోగలిగితే, నీ సంఘాన్ని బట్టి, ఇలాంటి నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఒక మాటను నీవు ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే ఎన్ని అవరోధాలు వచ్చినా, జీవితాంతములు ఎలాగా ఉన్నా పరిశుద్ధముగా పవిత్రముగా నువ్వు జీవిస్తా ఉంటే గొప్ప మేలు జరిగిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, మాటను సంపాదించిన తండ్రిని మీకు నేను చూపించి ముగిస్తాను. పాత నిబంధనలో నుంచి చూడండి, 2వ సమూయేలు గ్రంథము
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవము. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి ఈ రాజ్యమును అతనికి ఇచ్చేదను, అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామము ఘనతనందు కొరకు ఒక దినమైనను ఒక మందిరమైనను కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దావీదుకు దేవుడు ఒక మాటను చెప్తున్నాడండి. అతని శత్రువుల మీద విజయాన్ని ఇస్తానన్నాడు, విజయమును ఇచ్చాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగా దేవుని దగ్గర నుంచి ఒక మాటను మనము పొందుకోవాలండి. నీ కుటుంబ పరిస్థితులలో బట్టి, లేకుంటే నీ హృదయంలో కొన్ని పోరాటాలు, నీ శరీరంలో కొన్ని పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిని నీవు జయించాలంటే ఏం చేయాలండి? దేవుని దగ్గర నుంచి ఒక మాటను మనము పొందుకోవాలి. ఇక్కడ దావీదుకు దేవుడు చూస్తున్నాడు, నీకు నెమ్మదిని కలిగిస్తా, సమాధానాన్ని ఇస్తా. ప్రియ సహోదరి సహోదరుడా, సమాధానము లేని దానివై సమాధానము లేని వాడిగా, సమాధానం లేని దానిగా, సమాధానం లేని వాడిగా ఉంటే యేసు ప్రభు దగ్గరికి నువ్వు రా. ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే, ఎలాంటి వేదనలో ఉన్నా సరే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను సమాధానపరచువాడండి. చూడండి, సమాధానపరిచాడు. తర్వాత ఇంకా తన కుమారుడిని అంట, అతను చనిపోయిన తర్వాత తన కుమారుణ్ణి తన రాజ్యం మీద స్థిరపరుస్తాడు. ఎక్కడండి? తన రాజ్యం మీద. దావీదుకి ఇచ్చాడు ఒక రాజ్యము, ఆ రాజ్యం మీద తన కుమారుని స్థిరపరుస్తాడని చెప్పారండి. ఆ మాట సొలొమోను జీవితంలో అతను ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షంగా అతను పాపంలో 2-3 సార్లు మాట్లాడిన అతను తిరగపోయినప్పటికీ ఆయన దీర్ఘశాంతమును చూపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల కొరకు దేవుడి దగ్గర నుంచి ఒక మాటను తీసుకురాగలుగుతున్నావా? నీ కుమారుడి పట్ల, నీ కుమార్తె పట్ల ఒక మాటను సంపాదించగలుగుతున్నావా? లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే భక్తి చేయటము ఏదో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళటం అనుకుంటున్నారండి. అది కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంత మాత్రం అది నామకార్థమైన జీవితమే. భక్తి చేస్తున్నావంటే నీవు నీ కుటుంబం కొరకై, సంఘము కొరకై దేవుడి దగ్గర నుంచి మాటలు తీసుకొచ్చేవాడిగా మనము ఉండాలి. దానికి నువ్వు పెద్ద పెద్ద కానుకలేమి అవసరం లేదు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడి వాక్యము ద్వారా కొన్ని మాటలను తెలియపరుస్తున్నాడు. లోకములో ఉన్న పాపము జోలిపోకుండా, లోకములో ఉన్న సినిమాలు, లోకములో ఉన్న స్నేహాలు, లోకములో ఉన్న వ్యర్థత్వం వైపు పోకుండా నీవు పరిశుద్ధముగా పవిత్రముగా నీవు జీవిస్తే కదండి, నటించకూడదు, జీవించాలి. చాలా మంది జీవితాల్లో నటనే మిగిలిపోతుంది. ఎంతకాలం ఉన్నా నీవు నటించినంత కాలము అలాగే ఉండిపోతుంది. జీవితం ముందుకి కొనసాగదు. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుకు కొనసాగాలంటే నీ హృదయాన్ని దేవుడు చూడాలండి. నీ యథార్థతను, నీ నీతిని దేవుడు చూస్తే ఆయన గొప్ప మేలు నీకు చేస్తాడు. ఆయన గొప్ప మేలులను చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసేపు జీవితంలో అదే జరిగిందండి. దావీదు జీవితంలో అదే జరిగినది. చూడండి, యేసేపు జీవితంలో ఆ రోజున అనేక మంది వారు
వారిని గుచ్చారు. పెళ్లి కాని స్త్రీ గర్భవతి, అలాంటి దాన్ని చేసుకున్నాడని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారండి. అవన్నీ రాసి పెట్టలేదు కానీ మాటలు అనుకుంటారా లోకంలో? కంపల్సరిగానే వాళ్ళే, మన పక్క వారే, బంధువులే అంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీతిగా నిష్ఠగా పరిశుద్ధముగా జీవించాలని నిర్ణయించుకొని నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అనేక మంది రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటన్నిటినీ పట్టించుకోకూడదు. వాటన్నిటినీ విని వదిలేయాలి అంతే. వాటిని పట్టించుకొని ఏడుస్తా కూర్చుంటే ఎంత మాత్రము పనికిరాదు, ఉపయోగమేమి ఉండదు. చూడండి ప్రియ సహోదరులారా, యేసేపు మరియమ్మ జీవితంలో వారు పట్టించుకోకుండా దేవుని మాట చొప్పున అలాగా ముందుకి కొనసాగిపోయారండి. అలాగా కొనసాగిపోవటం వల్ల చూడండి 2000 సంవత్సరముల క్రితము జరిగిన యేసు ప్రభు పుట్టిన ఆయన పుట్టుకల గురించి, ఆయన మరణముల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప ధన్యతండి. ధన్యతకు కారణం ఏంటంటే మరియమ్మ పరిశుద్ధముగా ఉంది కాబట్టి ఆమె గర్భాన్ని పరిశుద్ధుడైన మన దేవుడు వాడుకొని లోకానికి రక్షణ తేవటానికి ఆమె పరిశుద్ధముగా జీవించింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసేపు కూడా పరిశుద్ధముగా జీవించాడు. కుమారుని కను వరకు ఆమెను ఏమాత్రము తాకలేదంటండి. అలాంటి నిగ్రహ శక్తి ఉండాలి. ఎవరాలలో నిగ్రహ శక్తి లేక తన మనస్సులో దేహములను పాడు చేసుకుంటున్నారు ప్రియ సహోదరుడా. అలాగా పాడు చేస్తుంటే జీవితం అంతా వ్యర్థమైపోతా ఉంటది. కాబట్టి ప్రియ సహోదరులా, అలా కాకుండా నేను పరిశుద్ధముగా పవిత్రములుగా మనము కావాలంటే యేసయ్య మన కోసం మరణించాడమ్మా. ఆయన పుట్టాడు, లోకాన్ని రక్షణ తేవడానికి ఆయన పుట్టాడు, రక్షణ తెచ్చాడు. ఆ తర్వాత ఆయన మనకి గొప్ప రక్షణను ఇచ్చి మనం పడవలసిన బాధలన్నింటినీ, ప్రియ సహోదరులారా, మనం చేయవలసిన ప్రతి పనిని ఆయన చేశాడండి కదా. వ్యభిచారములో, దొంగతనములలో, అబద్ధాలలో, లేక పక్కన వారి మీద కొన్నిములలో పడిపోవాల్సిన మనలను, ఆ పాపముల బట్టి మనకు శిక్ష రావాల్సింది కానీ యేసు ప్రభుకి వచ్చింది. ఆయన భరించాడు. ఎందుకని ప్రియ సహోదరులారా, నీవు నీ కుమారులను నీ కుమార్తెలను ఎలాగా ప్రేమిస్తున్నావో పరలోకమందున్న మన తండ్రి మనల్ని కూడా అలాగే ప్రేమించి తన పిల్లలు కష్టపడకూడదని, తన పిల్లలు వేదన చెందకూడదని ఆయన ఆలోచనతో నీ కోసమే, నీ పాపము కొరకే యేసుక్రీస్తు మరణించాడు. నీవు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ విషయాన్ని నీవు గుర్తు తెచ్చుకొని ప్రియ సహోదరుడా, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావా? పవిత్రంగా జీవించడానికి ఇష్టపడతావా? లేదంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఎంతకాలం ఉన్నా అదే ఏదో రావటము, ఏదో వినటము, వెళ్ళిపోవటము, అలాంటి జీవితంలోనే కొనసాగుతావా? ఈ 2 చాయిస్లు నీకేనండి, నీ ఇష్టము. నువ్వు ఎట్లాగైనా ఉండొచ్చు. నీతిగా ఉన్న వారికి మంచి ప్రతిఫలం ఉంటుందండి. అవినీతిమంతులకి ఎంత మాత్రము మేలు జరగదు, మేలు రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యాన్ని నీవు నమ్మితే, నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే, నీవు కూడా యేసేపులాగా దేవుని దూతలతో, దేవునితో నీవు మాట్లాడాలనుకుంటే, నీవు వారిలాగే పవిత్రముగా పరిశుద్ధముగా యేసు ప్రభువులాగా పరిశుద్ధముగా పవిత్రముగా ఉంటే దేవుడు నీతో మాట్లాడటానికి ఉదయకాలము సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసి అడగండి ప్రియ సహోదరులారా. ప్రభువా, మమ్మలను నీవు కాచి కాపాడుతున్నావు ప్రభువా. పరిశుద్ధత లేని జీవితము ప్రభువా. యేసయ్యా, మాకు నీవు పరిశుద్ధతను నీవు అనుగ్రహించని ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అడుగుతావా సహోదరి? ప్రభువా, నేను చేసిన దోషమును క్షమించు. నా యవ్వన కాలములో నేను చేసిన దోషములను క్షమించు ప్రభువా. ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉంటా ప్రభువా. పవిత్రమైన ఆలోచనలు ఆలోచిస్తా ప్రభువా. త్రాగుడు నుంచి విడిపించు ప్రభు అని ప్రియ సహోదరుడా, నీవు దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి.
సిద్ధంగా ఉన్నాడు నీవు అడగాలే కానీ ఆయన మంచి ఈవులను ఇవ్వడానికి నువ్వు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అడుగుతావా? ఆయన ప్రతి దినము నిన్ను పలకరించాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన అడుగుతున్నావా? అడగడమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచైనా ఈ ఉదయకాల సమయం నుంచైనా సరే నీవు అడుగు, ప్రభువా ఇవ్వు, ప్రభువా నాకు మంచి మంచి బుద్ధి నివ్వు, మంచి ఆలోచన నివ్వు, మంచి ప్రార్థనాత్మ నివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆలకించి మనకి మంచి ఈవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పుణ్య పాదములు బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా దేవా మాతో నీవు మాట్లాడండి, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో కూర్చొని నిన్ను అడుగుచున్నారో ప్రభువా, అడిగిన వారికి నీ పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభువా. తండ్రి పరిశుద్ధాత్మను పవిత్రతను జీవితాలలో కుటుంబాలలో నీవు అనుగ్రహించండి ప్రభువా. ధ్వనియంత్రము ద్వారా నా తండ్రి అనేక మందిని చూస్తున్న లైవ్ ద్వారా ప్రభువా నీవు వారిని దీవించి ఆశీర్వదించండి. వారు అడిగే ప్రతి మాటకు నీవు సమాధానం నీవు అనుగ్రహించుము. ఈ క్రిస్మస్ సందేశములో ప్రభువా తండ్రి ప్రభువా నా ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన మాటలను ప్రభువా మేము కట్టుబడి ఉండులాగా మాకు నీవు సహాయమును దయచేసి మమ్మల్ని బలపరిచి ఆత్మతో నింపి నీవు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా,